హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో గోబీ ఇంకా పొటాటో యూస్ చేస్తూ మంచి మసాలా కర్రీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీ కాంబినేషన్లోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ మసాలా కర్రీని క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి గ్రేవీ పేస్ట్ని తయారు చేసుకోవాలి. దానికి జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, 1 టీ స్పూన్ గసగసాలని, 1/2 టేబుల్ స్పూన్ మెలాన్ సీడ్స్ని, 2 లవంగాలని, 1 యాలక్కాయని వేసుకోండి. ఫస్ట్ వీటన్నింటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత నీళ్లు వేసి వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసి నూనె వేడయ్యాక ఇందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. క్యాలీఫ్లవర్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పైన పొట్టు తీసేసి మీడియం సైజులో కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి 50% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు పూర్తిగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా కుక్ అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కరివేపాకును వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడిని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటోస్ని తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఆ టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. టమాటో పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా నూనె సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ను కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రేవీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకోండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని, బంగాళాదుంప ముక్కల్ని వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు చివరగా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో గోబీ పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.